ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? ఈరోజు ఆదివారం పునరుద్ధాన దినం. బెల్లంపల్లి సంఘం, బెల్లంపల్లి చుట్టుపక్కల బెల్లంపల్లి మందిరం, కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కల్వరి ప్రామిస్ ల్యాండ్ మందిరానికి రండి. మరి హయత్ నగర్ దగ్గర రామోజీ ఫిలిం సిటీ 21 రోజు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ బెల్లంపల్లి 3 ఆరాధనలు ప్రామిస్ ల్యాండ్లో మీ అందరినీ ప్రోత్సాహపరచడానికి. ఎలా ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు? ఏ పోరాటాల్లో ఉన్నారు? ఏ ఇబ్బందులు ఉన్నారు? ఏ ఇరుకుల్లో ఉన్నారు? ఏ ఒత్తిడిలో ఉన్నారు? ఏ కష్టంలో, దుఃఖంలో ఉన్నారు? ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఏ శ్రమలో ఉన్న వాటిని విడిపించుటకు శక్తిమంతుడే, బలవంతుడే, అద్భుతాలు చేసే ఆశ్చర్యకరుడైన దేవుడు మీ పక్షమై ఉన్నాడు. ఈరోజు ఏ స్థితిలో మీరున్న భయపడొద్దు. వాగ్దానం మీకోసం. ఇంకా రక్షణ లేని బిడ్డలకి ఇది రక్షణ దినం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కుటుంబాలు, మీ జీవితాలు చక్కగా ఉండాలి. మంచి మాట, ఒక్కటే మాట చదివి ప్రేయర్ చేసుకుందాం. మరి ఇర్మియా గ్రంథం అద్భుతంగా 32వ అధ్యాయం 42వ వచనం. యెహోవా ఈ ప్రజల మీదకి ఎంత గొప్ప కీడు రప్పించిన రీతిని వారిని గురించి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పించబోచున్నాను. చెప్పిన మేలు, కీడు జరిగింది అక్కడ, కానీ దేవుడు నేను చెప్పిన మేలు, నీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానము అంటే దేవుడు చెప్పిన మాట నెరవేర్చబోతున్నాడు. ఆయన ఏదైతే మేలు చేస్తానని చెప్పాడో, రెండంతల మేలని, ఆత్మ సంబంధంగా వాళ్ళని కడతానని, అదే రీతిగా చెప్పిన మేలంతటిని నీకు ఏ ఆశీర్వాదం ఇస్తానని వాగ్దానం చేశాడు, అది ఇవ్వబోతున్నాడు. అంతే. నీకు చెప్పిన మేలు, నీకు ఇస్తానన్న మేలుకరమైన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకో. చక్కటి మేలుకరమైన మార్గాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, సమృద్ధిని, కృపని నీ మీదకి, నీ ఇంటి మీద కుమ్మరించబోతున్నాడు. కాబట్టి ఏ వాగ్దానం ఇచ్చానో అది నెరవేర్చదను. నేను ఇచ్చిన వాగ్దానం నీ పట్ల నెరవేర్చదను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధి, బాధ, చింత, నింద, గాయాలు, అవమానాలు, పోరాటాలు, కోర్టు కేసులు, గర్భఫలంలేమి, బంధకాల నుంచి విడిపించి, ఏ కీడుని బిడ్డలను చెప్పిన మేలు వారి మీదకి రప్పించి, వివాహాలు, కుటుంబాలు, ఆర్థిక పోషణ, మానసిక ఒత్తిడిని అన్నిటి నుంచి బ్లెస్ చేయండి. ముఖ్యంగా ఏ దేశ రాష్ట్రాలు ఉన్న బిడ్డలను రక్షించండి. వీసాల విషయంలో అద్భుతం చేయండి. ట్రాన్స్ఫర్ విషయంలో అద్భుతం చేయండి. వారికి న్యాయం జరిగించండి. ఉజ్జీవం లేపడి క్రైస్తవ సేవకులకు ఐక్యతండి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు, అపోస్తుల మినిస్ట్రీ, జాషువా జనరేషన్ లేపి సంఘాలపై, సేవకులపై అభిషేకాన్ని కుమ్మరించి మీరు తోడై ఉండమని, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి.